బ్యాక్ టు న్యూస్. తెలంగాణ మినీ మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. నకరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నకరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో టీఆర్ఎస్ 12ని గెలుచుకుంది. అలాగే జడ్చర్లలో మొత్తం 27 వార్డుల్లో 16 వార్డులను గెలుచుకుంది టీఆర్ఎస్. మరోవైపు ఖమ్మం కార్పొరేషన్లో ఇప్పటివరకు 20 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ 4, బీజేపీ ఒకచోట విజయం సాధించింది. అటు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో దాదాపు 40 వార్డుల్లో ఘన విజయం సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన లింగోజిగూడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అయితే టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి మద్దతిచ్చినా కూడా బీజేపీ ఓటమి పాలైంది. తెలంగాణ మినీ మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. నకరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పటికే నకరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో టీఆర్ఎస్ 12ని గెలుచుకుంది. అలాగే జడ్చర్లలో మొత్తం 27 వార్డుల్లో 16 వార్డులను గెలుచుకుంది టీఆర్ఎస్. మరోవైపు ఖమ్మం కార్పొరేషన్ లో ఇప్పటి వరకు 20 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ 7, బీజేపీ ఒకచోట విజయం సాధించింది. అటు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో దాదాపు 40 వార్డుల్లో ఘన విజయాన్ని అందుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన లింగోజిగూడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అయితే టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి మద్దతిచ్చినా కూడా బీజేపీ ఓటమి పాలైంది. తెలంగాణ మినీ మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. నకరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పటికే నకరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను టీఆర్ఎస్ 12ని గెలుచుకుంది. అలాగే జడ్చర్లలో చూసినట్టయితే మొత్తం 27 వార్డుల్లో 16 వార్డులను గెలుచుకుంది టీఆర్ఎస్. ఇక మరొక వైపు ఖమ్మం కార్పొరేషన్ లో ఇప్పటి వరకు 20 వార్డులను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 7, బీజేపీ ఒకచోట విజయం సాధించాయి. అటు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో దాదాపు 40 వార్డుల్లో ఘన విజయాన్ని అందుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన లింగోజిగూడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి మృతి చెందడంతో ఉప ఎన్నిక జరగండి. అయితే అక్కడ టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి మద్దతిచ్చినా కూడా బీజేపీ ఓటమిని చవిచూసింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటాపోటీ వాతావరణం కనిపించింది. ఇప్పటి వరకు 3 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. 3 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. మరో 3 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉన్నాయి. అయితే కీలకంగా 57, 55 డివిజన్ ఫలితాలకు సంబంధించి మున్సిపల్ లో ఉన్న ఓట్లు ఇచ్చిన ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ 57వ డివిజన్ లో పోలింగ్ రోజు అనేక గొడవలు జరిగాయి, లాఠీచార్జీల దాకా వెళ్ళింది. అయితే 57వ డివిజన్ లో అనవసరంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అభ్యర్థి గెలవడంతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది చాలా చోట్ల. అలాగే 57వ డివిజన్ లో కూడా చాలా గట్టి పోటీ ఇచ్చారు. దీంతో 57వ డివిజన్ తో పాటు మరికొన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మొత్తం 7 స్థానాలకు కైవసం చేసుకుందని చెప్పాలి. ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా 20 స్థానాలకు పైగా కైవసం చేసుకుంది. బీజేపీ ఖమ్మం మున్సిపల్ లో ఖాతా తెరిచింది. 1 స్థానానికే ఇప్పటి వరకు పరిమితమైంది. మరో 3 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉన్నాయి. మరో 3 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యే సమయానికి ఎంత సమయం పట్టొచ్చు గోపాలకృష్ణ? దాదాపుగా సుమారుగా అంటే మొత్తం 6 రౌండ్ల ఫలితాలు 60 డివిజన్లకు సంబంధించి ప్రతి రౌండ్ కి 10 డివిజన్ల ఫలితాలు అందిస్తున్నారు. ఉదయం నుంచి 8 గంటలకైనా ప్రారంభమైనటువంటి కౌంటింగ్ చూస్తే 3 రౌండ్లకు గాను ఇప్పుడు 2:30 వరకు 3 రౌండ్ల ఫలితాలు వచ్చాయి. మరొక 3 గంటలు అయితే సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద
ఇక మినీ పురపోరుకు సంబంధించి వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి అందించడానికి అప్డేట్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు జరిగినటువంటి కౌంటింగ్ ప్రకారం అప్డేట్ ఏంటి? వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికీ 2 రౌండ్లు మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. 66 డివిజన్లకు గాను మొత్తం టీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. టీఆర్ఎస్ కింద ఎగరబోతుంది. ఇప్పటికే 40 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీగా ఉండగా దాదాపు 40 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీగా ఉండగా బీజేపీ 8 చోట్ల లీడింగ్ లో ఉంది. కాంగ్రెస్ 2 చోట్ల లీడింగ్ ఉంది. మరొక వైపు ఇక్కడ ఇండిపెండెంట్ గా రెబల్ అభ్యర్థులు 3 చోట్ల తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి 50% మాత్రమే ఓట్ల కౌంటింగ్ జరిగింది. కింద ఎవరైతే ఆ 3000 నుంచి 4000 పోలింగ్ అయినటువంటి బూత్లో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి 3 బూత్లో ఇప్పటికీ అనధికారికంగా గెలుపు సంబంధించినటువంటి వివరాలు వచ్చాయి. డివిజన్ 2 నుంచి బీజేపీ, అలాగే ఇంకొక అభ్యర్థి ఒకరు విజయం సాధించినట్టు టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి విజయం సాధించినట్టు అధికారికంగా వివరాలు వెల్లడి కావాలంటే 4 గంటల తర్వాతనే వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు 50% నేపథ్యంలో చాలా కొంత ఆలస్యంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. కోవిడ్ రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణ మినీ మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీలను టీఆర్ఎస్ ఇప్పటికే కైవసం చేసుకుంది. నకిరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను టీఆర్ఎస్ 12 గెలుచుకోవడం జరిగింది. అలాగే జడ్చర్లలో చూసినట్టయితే మొత్తం 27 వార్డుల్లో 16 వార్డులను గెలుచుకుంది టీఆర్ఎస్. మరోవైపు ఖమ్మం కార్పొరేషన్ ఇప్పటి వరకు ఖమ్మం కార్పొరేషన్ లో 20 వార్డులను గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ 7, బీజేపీ 1 చోట విజయం సాధించాయి. అటు వరంగల్లో చూసినట్టయితే ఫలితం ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో దాదాపు 40 వార్డుల్లో ఘన విజయం సాధించింది టీఆర్ఎస్. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగినటువంటి లింగోజీగూడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది బీజేపీ కార్పొరేట్ అయినటువంటి అభ్యర్థి మృతి చెందడంతో ఉప ఎన్నిక జరగడం అక్కడ అనివార్యమైంది. అయితే టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి మద్దతిచ్చినా కూడా బీజేపీ అక్కడ ఓటమి పాలైంది.